ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. 644వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి సబ్కాన్షియస్ టాపిక్ చాలా బాగా నచ్చిందండి. అంటే మనల్ని మనం మార్చుకోవటమే కాదు, కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది. అది కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక పర్ఫెక్ట్ థాట్ ఉంటే మన లైఫ్ హిస్టరీని కూడా మార్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనని క్రియేట్ చేసేలాగా చెప్పారు. అండ్ జీవితంలో కొన్ని జన్మలకి కారణాలు ఉంటాయి. సో అది ఆటోమేటిక్గా ప్రాసెస్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచి అది పుట్టుకొస్తూ ఉంటుంది. ఒక చోట ఆగిపోయిన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనుకున్నా కూడా గత జన్మలకు సంబంధించిన 7 జన్మలకు అది పనిచేస్తూనే ఉంటుంది. అది పనిచేస్తూనే మనిషి 7 జన్మలు అనుకున్నప్పుడు 7 జన్మలు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. దానికి మీరు ఇచ్చే ఆలోచనలు బట్టి సూచనలు బట్టి మీ జీవితం ఉంటుంది అంతే. ఎస్, నాకు చాలా బాగా నచ్చిందండి కాన్సెప్ట్. సబ్కాన్షియస్ టాపిక్ అరే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది. చాలా బుక్స్ చదివినా కూడా నేను సబ్కాన్షియస్ మీద చాలా బుక్స్ రీసెర్చ్ చేసి చదివినవి చాలా ఉన్నాయి. మీరు చెప్పే ఒక్క పిన్ పాయింట్ నాకు ఒక్కొక్క సిరాచుక్క 1,00,000 మెదళ్ళకి కదలికని సేమ్ అలానే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? డబ్బు సంపాదించడం ఎలా అని ఒక క్వశ్చన్ రాగానే మనకు మన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఓకేనా? ఎలా అన్నప్పుడు మనకు ముందు ఏమనిపిస్తుంది అంటే డబ్బు సంపాదించడం వల్ల ఏదో ఒక బిజినెస్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఒక బిజినెస్ మీద పోతుంది. బిజినెస్ అనగానే మళ్ళీ ఏమంటే ఏమొస్తుందంటే బిజినెస్కి డబ్బు ఎక్కడ నుంచి తేవాలని ఒక ఆలోచన. అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు ఎలా కట్టాలి. దీన్ని ఏమంటారంటే గొలుసు కట్టు విధానం అంటారు. గొలుసు కట్టు విధానం. ఒక ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్న నుంచి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి మనకి. ఈ ఆలోచనలు ఏదైతుందో మీరు ఈ విధంగా ఆలోచించకుండా మన సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు ఒక్కసారి రివర్స్గా ఆలోచించండి. ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎలా అని ఎప్పుడు వస్తుంది ఆలోచన అంటే మీరు డబ్బు గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి డస్సిపోయినప్పుడు వస్తుంది. అంటే అలసిపోయినప్పుడు వస్తుంది. అలసిపోయినప్పుడు ఇంకా నేను ఏం చేయాలని నిస్సతో కూడా వస్తుంది, నీరసం కూడా వస్తుంది. దానికి మనం గత వీడియోలో చైతన్య పరిణామం చెందాలని చెప్పుకున్నాం మనం. అంటే పువ్వులు ప్రతిరోజు పుష్పిస్తుంటాయి, నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది, ఆ సూర్యుడు ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అంటే రోజు ఒక కొత్త ధనాన్ని సంతరించుకొని అవి ఎప్పుడు కూడా ప్రకాశిస్తున్నప్పుడు నీవు ఎందుకు నిస్సతో కూర్చుంటావు? నీ లోపల చైతన్య పరిణామం ఏమైంది? కాబట్టి దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బు గురించి అలసిపోయి అప్పులతోని వీటితో మొత్తం నిస్సత్వం వచ్చేసి నీరసం వచ్చేసి ఆ కంఠస్వరం కూడా గద్గదం అవుతుంది అతనికి. అంటే మాట్లాడలేని పరిస్థితి, గట్టిగా వాయిస్ రాదు. ఇవన్నీ ఒక రకంగా నిర్వీణ్యం తయారు చేసి కూర్చోబెడతాయి మనకి. దీనికి మనం ఇప్పుడు రివర్స్ ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు మీద మనం పగ తీర్చుకోవాలన్నప్పుడు మనకు ఎంత కసి పుట్టుకొస్తుంది లోపల నుంచి. అవునా కదా? అంటే ఏదో చేయాలని, ఏదో ఎలాగైనా సరే వాడిని ఓడించాలని కానీ ఇలాంటి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. ఈ డబ్బును కొన్నిసార్లు కొంత దూరం వరకు దానికి శత్రువుగా భావించండి. కసి, పగ, ద్వేషం అన్నీ పెంచుకోండి దాని మీద. అంటే ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్నే మీరు సాధించాలి. నేను రీసెంట్లో ఒక వీడియో చేశాను. సింహం ఇలా వస్తుంటే ఎదురు తిరగడం అనేది. అంటే పరిస్థితులు సింహం అనుకున్నప్పుడు దానికి నువ్వు ఎలా ఎదురు తిరగాలి, ఎదురు తిరిగినప్పుడు అవన్నీ ఎలా పోతాయి. నువ్వు భయపడుతున్నంతసేపు నువ్వు ఎదురు తిరగలేవు, దాని మీద కసి ద్వేషాన్ని పెంచుకోలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్లో మనం డబ్బు సంపాదించడం ఎలా అన్నప్పుడు ముందుగా నువ్వు డబ్బు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డావు ఆ పరిస్థితులన్నిటి ఒకసారి బేరీజ్ వేసుకో. ఓకేనా? ఎక్కడెక్కడ మీరు ఇబ్బందులు పడ్డారు, ఎక్కడెక్కడ అవమానాలు పడ్డారు, దానికోసం ఎంత ప్రయత్నాలు చేశారు, మిమ్మల్ని ఎంతమంది అవమానించారు, అలాగే సమాజంలో మీ వాల్యూ ఏమైంది. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని చూశాను పాపం, కేవలం డబ్బు దగ్గర వాళ్ళు నిర్వీర్యం అయిపోయినారు. మిగతా విషయాలు అంతా ఓకే, దాంతో ఏమైపోయింది, వాల్యూ పోయింది సమాజంలో, ఏం తలెత్తుకోలేని పరిస్థితి అని. కాబట్టి అవన్నిటినీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఎవరెవరు మిమ్మల్ని అవమానించారు, డబ్బు లేకపోతే మీకు ఎంత ఇబ్బంది అయింది, హాస్పిటల్కి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు డబ్బు లేనప్పుడు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నారు, వీటన్నిటి ఒకసారి మైండ్లో పెట్టుకున్నప్పుడు దాని మీద మీకు కసి అనేది పెరుగుతుంది, పగ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా సాధించాలి? ఓకేనా? డబ్బు కావాలనుకున్నప్పుడు ఎలా సాధించాలన్నప్పుడు ముందు కసి పెంచుకున్నప్పుడు దానికి తగ్గ ప్లాన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, డబ్బు సంపాదించడానికి నేనేం చేయాలి. కాబట్టి ఏదైనా సరే కసిపగా ద్వేషం ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఎలాగైనా సాధించాలనే ఒక ఉత్సుకత అనేది మీకు వస్తుంది, దాంతోపాటు ఉద్రేకం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. అప్పటిదాకా నిస్సత్తుతో కూడున్న మీరు ఒక అనంతమైన శక్తిలాగా, ఒక బాల్ తీని కదా గట్టిగా నేలకేసి కొట్టినప్పుడు ఎలా అయితే లెగుస్తుందో అలా మీ లోపల ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు తీవ్రంగా మీరు ఆలోచించినప్పుడు
అప్పుడు డబ్బు సంపాదించడం ఎలా అనే దానికి మీకు సమాధానం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. అది మీరు కసి లేనంత మటుకు అది దొరకదు మట్టి. అదే చెప్తున్నాను, కసి పగ ద్వేషం పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని సాధించాలి, దాన్ని ఓడగొట్టాలి. ఎందుకంటే అది మన శత్రువు కదా. డబ్బు సంపాదించడం మనకు రాలేదు కాబట్టి అది మన శత్రువు కదా, ఎన్నో అవమానాలు పరిచింది కదా మనని. కాబట్టి ఇప్పుడు రివర్స్లో ఆలోచిస్తాం మనం. ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఒక దారి దొరుకుతుంది. దొరికినప్పుడు దాన్ని ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలనేది కూడా చక్కటి ప్లాన్ వేసుకుంటాం. కేవలం ఒకటే కాదు, దానికి సంబంధించినటువంటి పరిపరి విధాలుగా ఆలోచించి ఎన్ని రకాలుగా మీరు బిల్డ్ చేయగలుగుతారో అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా బిల్డ్ చేస్తూ వెళ్ళండి. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి, మౌనం వహించండి, ఎవరితో నేను చెప్పకండి, కేవలం అదే పనిగా పెట్టుకోండి. దాన్ని సాధించాలి. నాకు ఎక్కడెక్కడ అవమానమైంది, దాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఎంత డబ్బు సంపాదిస్తే ఇవన్నీ పోతాయి, ఎంత డబ్బు సంపాదిస్తే దీన్ని అధిగమించగలను, దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది మనకి. ఆ స్టాండర్డ్ దాటేంత వరకు మీరు సంపాదించండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మెల్లిగా డబ్బును ప్రేమించడం మొదలుపెట్టండి. ఎందుకంటే అప్పుడు దేశించి సాధించేశారు కదా, మీలో ఉన్న కసి పగ ద్వేషం అవన్నీ పోయినాయి కదా ఇప్పుడు. ఎందుకంటే అనుకున్న సాధించిన తర్వాత ఇంకేముంటాయి, ఏమి ఉండవు కదా. ఇప్పుడు మీ లోపల ఏమవుతుందంటే ప్రేమతత్వం అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రేమతత్వంతో ఏం చేస్తారంటే డబ్బుని నిరంతరం ప్రేమించండి. మీ పసిపిల్లాన్ని అయితే మీరు ఎలా అయితే ప్రేమిస్తారో అలా డబ్బును ప్రేమించండి, లాలించండి, దాని గురించి ఆలోచించండి, ఊహలు కనండి, కోరికలు పెంచుకోండి. ఎంత మీరు కోరికలు పెంచుకుంటే ఆ కోరికలు తగ్గట్టు డబ్బు సంపాదించడం రావడం అనేది మొదలవుతుంది. అలా మెల్లిగా ప్రేమను పెంచుకోండి, దాన్ని ఎక్కువ దగ్గర తీసుకోండి. అప్పుడు మేము మా గ్రూప్లో చెప్తాం, డబ్బు మీకు ఎప్పుడు వచ్చినా సరే చిన్న టెక్నిక్స్ చెప్తాము. మీ చేతికి ఎప్పుడు డబ్బు వచ్చినా సరే దాన్ని ఒక పప్పి తీసుకొని థ్యాంక్ యూ మనీ అని చెప్పండి. అలాగే ఇంతవరకు మనం డబ్బు విషయాలు ఎన్నో రకాలు మనం మాట్లాడున్నాం. ఏమని, డబ్బు లేకపోతే నేను బతకలేనా, డబ్బుదేముంది, అది పెద్ద గొప్పన, వ్యక్తిత్వం ఉంటే చాలా, ఇట్లాంటి అన్నీ మాట్లాడుకున్నాం కదా. అంటే అక్కడ ఏమైందంటే డబ్బును మనం కించపరిచాం కాబట్టి మీ దగ్గరికి డబ్బు రాలేదు. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి చెప్పండి ఫర్గివ్ మీ అని చెప్పండి, డబ్బుకి మీరు ఫర్గివ్ అని చెప్పండి. ఆ తర్వాత ఐ లవ్ మనీ అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, డబ్బుని నిరంతరం మీ యొక్క స్నేహితుడిలాగా చూడండి. మీ స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఉదయం లేవగానే మళ్ళీ వాడిని వెళ్ళి కలుస్తారు, సాయంత్రంలో వాడితోనే ఉంటారు పడుకునే రాత్రి దాకా. ఏదో ఒప్పి కాబట్టి కబుర్లు చెప్పుకుంటాం కదా. అలాగే డబ్బుకి చెప్పండి, డబ్బు నా మంచి మిత్రుడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు, కానీ ఇది నిన్ను వదిలిపెట్టే డబ్బు ఎప్పుడు పోదు. ఇప్పుడు ఏమైంది, ఆ ద్వేషం కసి పగ నుంచి మెల్లిగా మీరు ప్రేమతత్వంలోకి మారిపోయారు. ఎప్పుడైతే ప్రేమతత్వంలోకి మారిపోయారో ఆటోమేటిక్గా మీ లోపల ప్యూరిటీ అనేది వస్తుంది. ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో ఇక మీరు డబ్బు సంపాదించే గురించి ఆలోచించే అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ జీవితంలోకి ఒక గంగానది ప్రవాహంలాగా ఎప్పుడు నిరంతరం డబ్బు అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క లైఫ్ని తయారు చేసుకోండి. కొన్ని రోజులు మాత్రం గట్టిగా ప్రయత్నం చేయండి. డబ్బు సంపాదించడం ఎలా, దాంట్లోంచి ఆ ప్రశ్నలోంచి అన్ని రకాల జవాబులు మీకు వస్తాయి. మాట్లాడుతుంటే జనరల్గా మనీ మంత్ర స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ టైంలో ఆలోచన ఏదో బాగుంది, ఇలా తీసుకుని వెళ్తే బాగుంటుంది అనుకునేటప్పుడు చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టిన, కొంతమంది అర్థం కానటువంటి వాళ్ళు ఒక డైలమాలో కొన్ని మాటలు ఉంటుంటాయి. మన ప్యాషన్ ఏంటి, డబ్బు పట్ల అవగాహన కల్పించడం ఉంటుంది. అది వాళ్ళ ఏ రోజు వరకు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యేలా చేసింది అంటే, అనంతకృష్ణ స్వామి అనేటువంటి ఒక వ్యక్తి చార్మినార్ దగ్గరికి వెళ్ళి, అది కూడా ఒక్కొక్క 5 రూపాయల ఛాయ్ కోసం అని చెప్పేసి 25 లక్షల కారులో ప్రశాంతంగా చార్మినార్ దగ్గరికి వెళ్ళి టీ తాగేసి ఇంటికి వచ్చి రిలాక్స్గా ఉంటుంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ప్యాషన్ తోటి ఎంత అద్భుతంగా చేస్తే మనకు తగ్గట్టు అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, 100 మంది డబ్బుకు సంబంధించిన మనం మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఇంటికి చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే డబ్బును అమితంగా ప్రేమించండి అని చెప్పేటప్పుడు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంతమంది డబ్బుని కించపరిచి మాట్లాడతారు. అంటే వీళ్ళ యాటిట్యూడ్, వ్యక్తిత్వం మంచిది అనేటువంటి పాయింట్లో తెలియకుండానే డబ్బుని తప్పు చేసినట్టే ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు అది ఎంత గొప్పది, దాన్ని మనం ప్రేమిస్తే మనకి ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇస్తుంది అని చెప్పండి. రియలీ గ్రేట్ థాట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ చిరంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. క్లాసెస్ గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చెప్పుకోవాలి. అందులో క్లాసెస్ ఎక్కడున్నాయి, ఒకసారి డైరెక్ట్గా మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అంటున్నారు. ఒకసారి ఆ డేట్స్ అండ్ ప్రాంతాలు ఎక్కడ అనౌన్స్ చేస్తారు? మనకి ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్ అండి 2024 28 జూలై బెంగళూరులో ఉందమ్మా. జూలై 28 బెంగళూరులో ఉంది. అలాగే 4th ఆగస్ట్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 18 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ. అలాగే 25 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది మనకి. 25 ఆగస్టు హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది.
నెక్స్ట్ మా ఎపిసోడ్లో మన స్పెషల్ క్లాస్ గురించి కూడా ఒక చక్కని వీడియో చేద్దాం. తప్పకుండా ఓకే అమ్మ. అలాగే 1 సెప్టెంబర్ వచ్చి మనకి వైజాగ్లో విశాఖపట్నంలో ఉంటుంది. 8th సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 15th సెప్టెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 29th సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. దాదాపు 20 సెప్టెంబర్ ఎండింగ్ వరకు మన క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఏ ఏరియా దగ్గర అనుకుంటే ఆ ఏరియాలో అటెండ్ అవ్వచ్చు. క్లాసెస్ కూడా చాలా రష్గా ఉన్నాయి. తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.